అమెరికా అధ్యక్షుడిని ఎవరైనా చంపాలనుకుంటే అది పెద్ద విషయమేం కాదు. కానీ నన్ను చంపినందుకు ఆ హంతకుడు కూడా తన జీవితాన్ని వదులుకోవాలని నిర్ణయించుకోవాలి. అలా జరిగితే ప్రపంచంలోని ఏ శక్తి కూడా నన్ను కాపాడలేదు. ఇవి తన హత్యకు కొన్ని గంటల ముందే అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ 1963 నవంబర్ 22 రోజున అన్న మాటలు. 1991 మే 21న రాత్రి 10:21 తమిళనాడులోని శ్రీ పెరంబదూర్లో అచ్చం అలాగే జరిగింది. అయితే ముందుగా ఒక విషయం చెప్పుకోవాలి. 1984 అక్టోబర్ 31న ఇందిరాగాంధీ హత్య ఒక్కసారిగా దేశాన్ని కుదిపేసింది. అది జరిగిన కొన్ని గంటల్లోనే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ క్యారిడర్లో సోనియా మరియు రాజీవ్ గాంధీ ఇద్దరూ గొడవపడ్డారు. ఎందుకో తెలుసా? రాజీవ్ సోనియాతో పార్టీ నన్ను ప్రధానమంత్రిగా ప్రమాణం చేయాలని కోరుకుంటోంది అని చెప్పారు. దానికి సోనియా, వాళ్ళు నిన్ను కూడా చంపేస్తారు, దయచేసి ఆ పని చేయొద్దని ఆయన్ని బ్రతిమాలింది, వేడుకుంది, అరిచింది, ఏడ్చింది కూడా. కానీ దానికి రాజీవ్ మాత్రం నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా అని ఆ రోజు సోనియాతో చెప్పారు. ఆ విషయాన్ని మై డేస్ విత్ ఇందిరాగాంధీ అనే పుస్తకంలో రాశారు ఇందిరాగాంధీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న పిసి అలెగ్జాండర్. ఆ తర్వాత 1991 మే 21న అంటే సరిగ్గా 6 సంవత్సరాల 6 నెలల తర్వాత ఆ రోజు రాత్రి 10:30 అవుతోంది. వేసవి కావటంతో ఉక్కబోతగా ఉంది. కానీ అక్కడికి రాజీవ్ గాంధీ వస్తున్నారని తెలిసి ఆయన్ను ఒక్కసారైనా చూడటం కోసం, ఆయన మాటలు వినడం కోసం వేల సంఖ్యలో ప్రజలంతా కిక్కిరిసిపోయి ఉన్నారు. ప్రజలంతా ఎవరి కోసమైతే వెయిట్ చేస్తూ ఉన్నారో చివరకు ఆయన రానే వచ్చారు. అయితే అందరిలాగానే ఆయన్ను చూడటం కోసం నల్లగా బొద్దుగా ఉన్న 30 ఏళ్ల వయసు ఉన్న యువతి ఒక గంధపు మాల తీసుకొని ఆ వ్యక్తి వైపు మెల్లిగా కదిలింది. రాజీవ్ గాంధీ దగ్గరికెళ్ళింది. ఇక ఆమె ఆయన పాదాలను తాకేందుకు కిందకు వంగింది. అంతే. అప్పటి వరకు ఒక ఉన్న పరిస్థితి ఆ తర్వాత మొత్తం మారిపోయింది. ఆమె అలా వంగిందో లేదో చెవులు పగిలిపోయేలా ఒక్కసారిగా పేలుడు, మంటలు, పొగ సెకన్లలో జరిగిపోయింది. భయంతో ఎక్కడివారక్కడ పరుగులు పెడుతున్నారు. రాజీవ్ గాంధీతో పాటు ఆయన చుట్టూ ఉన్న ఎంతో మంది తునాతునకలైపోయారు. రాజీవ్ గాంధీ కాళ్ళు, చేతులు, మొండెం అన్నీ ఎక్కడికక్కడ తెగిపడిపోయి ఉన్నాయి. అది జరిగిన 20 నిమిషాల తర్వాత విషయం సోనియా గాంధీకి తెలిసింది. 10 జన్పథ్లో ఉన్న సోనియా ఏడుపు కేకలతో బంగ్లా మొత్తం మారుమోగిపోయింది. అసలు రాజకీయాల్లోకి రావాలని, నాయకుడిగా ఎదగాలని రాజీవ్ గాంధీ ఎప్పుడూ కోరుకోలేదు. అయితే ఎలాంటి ఆసక్తి లేని రాజీవ్ భారతదేశానికి అతి చిన్న వయసులో ప్రధాని అయ్యారు. రాజీవ్ గాంధీ చనిపోయే కొన్ని గంటల ముందు ఏం జరిగింది? అసలు రాజీవ్ గాంధీ ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు? ఇండో శ్రీలంక ఒప్పందంపై ఎందుకు సంతకం పెట్టారు? ఇటలీ మహిళ అయిన సోనియాతో పెళ్లి ఎలా జరిగింది? ఆయన ప్రధానిగా చేసిన కొద్ది కాలంలో దేశంలో చోటు చేసుకున్న మార్పులు ఏంటి అనే ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికి ముందు చిన్న రిక్వెస్ట్, ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోని వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. భారత జాతీయ కాంగ్రెస్ గాంధీ నెహ్రూ కుటుంబాల వారసత్వ పార్టీ అన్న విషయం అందరికీ తెలిసిందే. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నుండి కాంగ్రెస్ పార్టీని దేశాన్ని నడిపిస్తూ పాలిస్తూ వచ్చింది. మొదటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దగ్గర సహాయకురాలిగా పనిచేసిన ఇందిరాగాంధీ నెహ్రూ తర్వాత ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకుంది. అప్పుడు ఆమె వయస్సు 48 సంవత్సరాలు. ఫిరోజ్ గాంధీ, ఇందిరాగాంధీకి పుట్టిన 2 కొడుకులలో రాజీవ్ గాంధీ పెద్దవాడు కాగా సంజయ్ గాంధీ చిన్నవాడు. అయితే రాజకీయ కుటుంబంలో పుట్టిన చిన్నతనం నుండి రాజీవ్ గాంధీకి రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదని తెలిస్తే ఎవ్వరికైనా తప్పకుండా ఆశ్చర్యమేస్తుంది. కానీ అదే నిజం. ఆయన ఏ రోజు రాజకీయాల్లోకి రావాలని కానీ, నాయకుడిగా ఎదగాలని కానీ కోరుకోలేదు. కానీ రాజకీయాల్లోకి రావడమే కాదు, చిన్న వయసులోనే ప్రధానిగా పెద్ద బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. రాజీవ్ గాంధీ 1944 ఆగస్టు 20న అప్పటి బొంబాయి, ఇప్పటి ముంబైలో జన్మించారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి రాజీవ్ వయస్సు కేవలం 3 సంవత్సరాలు. ఆయన తల్లిదండ్రులు లక్నో నుంచి ఢిల్లీకి మకాం మార్చారు. తండ్రి ఫిరోజ్ గాంధీ పార్లమెంటు సభ్యుడు అయ్యారు. రాజీవ్ చిన్నతనం ఆయన తాత అయిన అప్పటి ప్రధాని నెహ్రూతో గడిచింది. తర్వాత డెహ్రాడూన్లోని వెల్కమ్ ప్రెప్ స్కూల్ కు కొద్ది కాలం పాటు వెళ్లిన రాజీవ్ గాంధీ తర్వాత రెసిడెన్షియల్ డూన్ స్కూల్ కు మారారు. స్కూల్ చదువు పూర్తయిన తర్వాత రాజీవ్ గాంధీ కేంబ్రిడ్జి ట్రినిటీ కళాశాలలో చేరారు. ఆ తర్వాత లండన్లోని ఇంపీరియల్ కాలేజీకి మారారు. అక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ కోర్స్ చేశారు. సైన్సు, ఇంజనీరింగ్ కు సంబంధించిన ఎన్నో పుస్తకాలు ఆయన బీరువాల నిండా ఉండేవని ఆయన తోటి విద్యార్థులు చెబుతారు. ఫిలాసఫీ, రాజకీయాలు, చరిత్రపై అస్సలు ఆసక్తి చూపేవారు కాదు. మ్యూజిక్ ని బాగా ఇష్టపడేవారు. వెస్ట్రన్, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంతో పాటు మోడర్న్ సంగీతాన్ని కూడా ఇష్టపడేవారు. మ్యూజిక్ తో పాటు ఫోటోగ్రఫీ, అమెచ్యూర్ రేడియో కూడా ఉన్నాయి.
ఆయన ఇంగ్లాండ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత ఫ్లయింగ్ క్లబ్ లో మెంబర్షిప్ తీసుకొని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పాస్ అయి కమర్షియల్ పైలట్ గా లైసెన్స్ తీసుకోవడానికి వెళ్లారు. అలా ఇండియన్ ఎయిర్లైన్స్ లో పైలట్ గా ఎంపికై పైలట్ గా కొత్త జీవితం మొదలుపెట్టారు. రాజీవ్ గాంధీ కేంబ్రిడ్జికి యూనివర్సిటీలో చదువుకోవడానికి వెళ్లి ఆ టైంలో అక్కడే ఇంగ్లీష్ చదివే ఇటాలియన్ మహిళ సోనియా మైనోతో పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇందిరాగాంధీది కూడా లవ్ మ్యారేజ్ కావడంతో రాజీవ్ గాంధీ ప్రేమను అర్థం చేసుకుని 1968లో ఢిల్లీలో రాజీవ్ సోనియాల పెళ్లి జరిపించారు. వీరి అన్యోన్య దాంపత్యానికి రాహుల్, ప్రియాంక అనే 2 పిల్లలు పుట్టారు. కుటుంబంతో ఢిల్లీలో ఇందిరాగాంధీ ఇంట్లోనే ఉండేవారు రాజీవ్. తమది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని రాజీవ్ గాంధీ తనకు టిష్యూ పేపర్ పై కవిత రాసి అమ్మాయిలు తాగే వైన్ తెప్పించి మరీ ప్రపోజ్ చేసినట్టు గుర్తు చేసుకున్నారు సోనియా. ఇక 1980లో సోదరుడు సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించడంతో పరిస్థితి మారింది. అప్పట్లో అంతర్గతంగా బహిరంగంగా అనేక సవాళ్లు చుట్టుముట్టిన పరిస్థితుల్లో తల్లికి చేయూతను ఇవ్వటానికి రాజకీయాల్లో చేరవలసిందిగా రాజీవ్ గాంధీపై ఒత్తిడి పెరిగింది. మొదట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పాలిటిక్స్ లోకి వెళ్లడానికి ఒప్పుకోలేదు రాజీవ్. కానీ తమ్ముడు అకాల మరణం కారణంగా కాదనలేని పరిస్థితిలో యూపీలోని అమేథీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో రాజీవ్ గాంధీ నిలబడటం, గెలుపొందటం జరిగింది. గోల్డెన్ టెంపుల్లో ఆపరేషన్ బ్లూ స్టార్ ఆపరేషన్ చేసి తమ పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేశారంటూ అక్టోబర్ 31, 1984 ఇందిరాగాంధీని తన సెక్యూరిటీ గార్డులే కాల్చి చంపేశారు. దీంతో అతి చిన్న వయసులోనే అంటే 40 ఏళ్ల వయసులో రాజీవ్ ప్రధాని మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యారు. అదే సంవత్సరం రాజీవ్ గాంధీ నాయకత్వంలో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 414 సీట్ల భారీ మెజారిటీని గెలుచుకుంది. ఇది ఇప్పటికీ ఒక రికార్డుగా మిగిలిపోయింది. ఇక రాజీవ్ ప్రధానిగా తీసుకున్న ముఖ్య నిర్ణయాలలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ఎన్నికైన పార్లమెంట్ లేదా శాసనసభ సభ్యులు తర్వాత ఎన్నికలు వచ్చే వరకు పార్టీలు మారడానికి వీల్లేకుండా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అంతేకాకుండా ఈయన కాలంలో మైనారిటీలకు అనుగుణంగా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని రద్దు చేసే విధంగా ఉత్తర్వులు జారీ చేశారు. అందుకే రాజీవ్ పాలనలో మైనారిటీలకు పెద్దపీట వేసినట్టు చెబుతారు. ఆర్థిక విధానం పరంగా రాజీవ్ నిర్ణయాలు కొంచెం సంచలనంగా మారాయి. ప్రైవేటు ఉత్పత్తిని లాభదాయకంగా మార్చడానికి ప్రోత్సాహకాలను అందించడం ద్వారా పారిశ్రామిక ఉత్పత్తిని, ముఖ్యంగా మన్నికైన వస్తువులను పెంచడానికి కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు ఇచ్చేలా నిర్ణయాలు తీసుకున్నారు. ఇది ఆర్థిక వృద్ధిని పెంచుతుందని, పెట్టుబడి నాణ్యతను మెరుగుపరుస్తుందని అనుకున్నారు. కానీ ఈ నిర్ణయం ధనవంతులకు అనుకూలమని నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇక రాజీవ్ సైన్స్, టెక్నాలజీ అనుబంధ పరిశ్రమలకు ప్రభుత్వం మద్దతును పెంచారు. టెక్నాలజీ ఆధారిత పరిశ్రమలు, ముఖ్యంగా కంప్యూటర్లు, ఎయిర్లైన్స్, రక్షణ, టెలికమ్యూనికేషన్లపై దిగుమతి కోటాలు, పన్నులు తగ్గించారు. 1986లో భారతదేశం అంతటా ఉన్నత విద్య సంస్కరణలో మార్పు తెచ్చి జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించాడు. 1986లో జవహర్ నవోదయ విద్యాలయ వ్యవస్థను స్థాపించాడు. ఇది గ్రామీణ జనాభాకు 6 నుండి 12 తరగతుల వరకు ఉచిత రెసిడెన్షియల్ విద్యను అందిస్తుంది. ఈ టైంలోనే జూలై 1987లో గాంధీ ఇండో శ్రీలంక ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం తమిళ మెజారిటీ ప్రాంతాలకు అధికార వికేంద్రీకరణను మొదలుపెట్టడంతో పాటు ఎల్టీటీఈని రద్దు చేసింది మరియు తమిళాన్ని శ్రీలంక అధికారిక భాషగా నియమించింది. తమ హక్కులను హరించేలా రాజీవ్ నిర్ణయాలు తీసుకున్నారని ఎల్టీటీఈ సభ్యులు రాజీవ్ గాంధీపై కక్ష పెంచుకున్నారు. ఇండో శ్రీలంక ఒప్పందంపై సంతకం చేసిన 1 రోజు తర్వాత విజిత రోహన అనే గార్డు తన రైఫిల్తో రాజీవ్ భుజంపై కాల్చారు. అయితే ప్రమాదాన్ని గమనించిన రాజీవ్ తప్పుకోవటం వల్ల తలకు తగలాల్సిన బుల్లెట్ భుజానికి తగిలి ప్రాణాలతో బయటపడ్డాడు. రాజీవ్కు ప్రాణహాని ఉందని తెలుసుకున్న భారత ప్రభుత్వం ఆయనకు బందోబస్తు పెంచింది. మే 21, 1991న శ్రీ పెరంబదూర్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి కోసం ప్రచారం చేయడం కోసం రాజీవ్ గాంధీ తమిళనాడుకు బయలుదేరారు. మొదటిగా 1991లో 10వ లోక్సభ ఎన్నికల కోసం రాజీవ్ గాంధీ ఒడిశాలో ప్రచారం ముగించుకుని శ్రీకాకుళం చేరుకున్నారు. ఆయనకు శ్రీకాకుళంలో స్వాగతం పలికేందుకు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి విశాఖపట్నం చేరుకున్నారు. రాజీవ్ గాంధీ సరిగ్గా 4:45 విశాఖ చేరుకున్నారు. సర్క్యూట్ హౌస్ కు వెళ్లకుండా డైరెక్ట్ గా బహిరంగ సభ జరిగే ఇందిరా ప్రియదర్శిని స్టేడియానికి వెళ్లారు. సభ ముగిసిన తర్వాత స్టేడియంలోనే సెక్యూరిటీ వాళ్లు ఒక కర్రను పట్టుకుంటే దానిపై బెడ్షీట్ అడ్డంగా వేశారు. అక్కడే ఆయన దుస్తులు మార్చుకున్నారు. అలా అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ కు వెళ్లారు. శ్రీ పెరంబదూర్ వెళ్లేందుకు విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు రాజీవ్ గాంధీ. అయితే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిందని, టేకాఫ్ అవ్వటం లేదని పైలట్ చెప్పారు. స్వయంగా పైలట్ అయిన రాజీవ్ గాంధీ కూడా ఆ సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక టేకాఫ్ అయ్యే అవకాశం ఉందో లేదో కూడా పైలట్ చెప్పలేకపోవడంతో రాజీవ్ గాంధీ తిరిగి సర్క్యూట్ హౌస్ కు బయలుదేరారు.
ఆ రోజు రాత్రికి విశాఖలో రాజీవ్ గాంధీ ఉండేందుకు సర్క్యూట్ హౌస్ లో ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ను ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి ఆదేశించారు కూడా. కానీ ఎయిర్పోర్టు నుంచి 2 కిలోమీటర్లు దాటగానే విమానం రెడీ అయిందనే కబురు అందటంతో మళ్లీ ఎయిర్పోర్టుకు వెళ్లారు రాజీవ్. అది నడి వేసవి కాలం కావటంతో రాజీవ్ గాంధీ విమానం ఎక్కే సమయానికి విశాఖలో ఇంకా వెలుతురు ఉంది. అప్పటికీ టైం 6:15 నుంచి 6:30 అవుతోంది. అదే ఒక 5-10 నిమిషాలు ఆగితే చీకటి పడిపోయేది. 1991 నాటికి విశాఖ విమానాశ్రయంలో నైట్ టేకాఫ్, ల్యాండింగ్ సౌకర్యం లేదు. అంటే చీకటి పడిన తర్వాత విశాఖ నుంచి విమానాలు వెళ్లడం లేదా విమానాలు రావటానికి అనుమతి ఉండేది కాదు. రాజీవ్ గాంధీ శ్రీ పెరంబదూరుకు బయలుదేరే సమయానికి ఇంకా వెలుతురు ఉండటంతో విమానం టేకాఫ్ అయింది. అదే కొద్దిసేపు గడిచిపోయి ఉంటే విశాఖ నుంచి అది టేకాఫ్ అయ్యేది కాదు. అప్పుడు రాజీవ్ గాంధీ విశాఖలోనే ఉండిపోయేవారు. కానీ అలా జరగలేదు. మే 21 రాత్రి సమయానికి శ్రీ పెరంబదూరుకు చేరుకున్నారు రాజీవ్. ఎన్నికల సభలో పాల్గొనే ముందు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు వెళ్తుండగా ఓ మహిళ గంధపు మాల తీసుకువచ్చి రాజీవ్కు నమస్కరించింది. అయితే ఆమె కిందకు వంగినప్పుడు ఆమె తన శరీరానికి అమర్చుకున్న బాంబులను పేల్చింది. ఈ సంఘటనలో రాజీవ్తో సహా 14 మంది మరణించారు. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం సభ్యురాలు అయిన తెన్మొళి రాజరత్నం హ్యూమన్ బాంబర్గా మారి ఈ అఘాయిత్యానికి పాల్పడిందని తర్వాత తేలింది. రాజీవ్ గాంధీ చనిపోయారని తెలియగానే సోనియా గాంధీ జన్పథ్లో బిగ్గరగా ఏడ్చారు. ఇటువంటి పరిస్థితి వస్తుందని సోనియా ముందే ఊహించారు. ఇందిరాగాంధీ మరణం తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానిగా ప్రమాణం చేసే ముందు సోనియా రాజీవ్ గాంధీతో గొడవపడ్డారు. వాళ్లు నిన్ను కూడా చంపేస్తారు అని హెచ్చరించారు సోనియా. దానికి రాజీవ్, నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా అన్నారు. సరిగ్గా 7 ఏళ్ల తర్వాత రాజీవ్ చెప్పిన ఆ మాటలే నిజమయ్యాయి. రాజీవ్ వర్ధంతిని అంటే మే 21న ప్రతి ఏటా ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటున్నారు.